కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల జాప్యంపై బీజేపీ కాంగ్రెస్ మధ్య రాజకీయ కాక రాజుకుంటుంది. పనుల్లో జాప్యానికి కారణం మీరంటూ పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు పోరుబాట పట్టి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. అంతే ధీటుగా అటు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రైల్వే గేట్లు వేసిన సమయంలో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. కొన్నిసార్లు అంబులెన్సులు ట్రాఫిక్లో చిక్కుకుని రోగులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలో మాధవనగర్ వద్ద 93 కోట్లతో 3 ఏళ్ల క్రితం ప్రారంభించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ఒకడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ పనులు చేపడుతున్నారు. పనుల్లో జాప్యానికి రాష్ట్ర వాటా నిధులు సకాలంలో విడుదల చేయకపోవడమే కారణమని బీజేపీ పోరుబాట పట్టింది. మాధవనగర్ గేటు వద్ద ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. అంతేకాదు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకుని అరెస్టు చేశారు. బీజేపీ ఆరోపణలకు అధికార కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కేంద్రం అనుమతి ఇవ్వాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయని ఆన్సర్ ఇచ్చింది. కేంద్రం ఇవ్వాల్సిన పనులే పెండింగ్ ఉన్నాయి. నిన్న ఏదైనా రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన పనులు ఏదైనా పెండింగ్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయమని కలెక్టర్ గారికి సీఎం గారు ఆదేశించినారు. అది కేంద్రం వద్ద పెండింగ్ ఉన్నాయి. లేదు, నిన్న కలెక్టర్ గారు సీఎం గారు మాట్లాడినప్పుడు కేంద్రం నుంచి రావాల్సిన బాకీలు ఇంకా ఉన్నాయి, అది వస్తే మనం రెడీగా ఉన్నామని మాట చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో డైవర్ట్ అయింది, మరి కంప్లీట్ చేయాలి కదా. సెంట్రల్ ఫండ్ అయితే అయిపోయింది, ఇచ్చేసి దాని బాధ్యత అయిపోయింది. అడవి మామిడిపల్లి మాధవ్ నగర్ ఎవరైనా మనకు పక్క జిల్లాలకు వెళ్ళి వస్తే ఇది ఏం పరిస్థితి అనే పరిస్థితి ఉంది. సంవత్సరాల నుండి ఒకవైపు రోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం, ఇట్లా డైవర్ట్ అయింది, కంప్లీట్ చేసినాం. బోధనలో చేపట్టాల్సిన ఆర్ఓబీ నిర్మాణానికి ఏడాది క్రితం ఆమోదం లభించినా ఇంతవరకు టెండర్లు ఖరారు కాని పరిస్థితి. ఆర్ఓబీ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 10 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ ఆర్ఓబీల పేరుతో డ్రామాలు ఆడుతోందని, గత ప్రభుత్వం నిధులను డైవర్ట్ చేస్తే ఎందుకు నోరు మెదపలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంత డబ్బులు రిలీజ్ చేసిండు ముఖ్యమంత్రి గారు అంటే పనులు ప్రారంభమైనవి. మరి వాస్తవానికి మేము అంటే వాళ్ళు డైవర్ట్ చేసిందని ఇవ్వమని అనడం లేదు, కానీ వాస్తవ పరిస్థితులు కూడా తెలుసు. ఆ రోజేమో కేసీఆర్తో అంటగాగినటువంటి బీజేపీ నాయకులు ఆ రోజే స్పందించుంటే ఈ పాటికి అవి పూర్తి కావడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటటువంటి పరిస్థితులు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఆర్ఓబీల జాప్యం బీజేపీ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ హీట్ను పెంచింది.